గుడ్ మార్నింగ్. ఇవాళ ఆదివారం యథాలాపంలో ఏం మాట్లాడదామా అని అనుకున్నది. తర్వాత అనిపించింది ఏంటంటే, మనం మాట్లాడడం కాదు, యథాలాపం అన్నది మన ఆలోచనలు మనం చెప్తాము. సరే, మా మా నాన్నగారు చాలా విషయాలు మాకు నేర్పించారు. మనం ఎంతవరకు ఫాలో అయ్యాము అని కనుక మొన్న ఫాదర్ డే నాడు నేను ఆలోచించాను. పెద్దవాళ్ళు అంటే గౌరవం ఉంటుంది మనకి, వాళ్ళు చెప్పినట్టు చేస్తాం. ఎంతవరకు ఫాలో అయ్యాము అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, చాలా మటుకు ఫాలో అవ్వలేదు అనిపించింది. మరి ఎందుకు ఫాలో అవ్వలేదు అన్నది పక్కన పెడితే, ఫాలో అవ్వకపోవడం మూలం నష్టాలు వచ్చినవి చెప్తా ఇప్పుడు. ఫాలో అవడం మూలన లాభాలు కూడా వచ్చాయి. అవి ఇంతకుముందు 1-2 సార్లు చాలాసార్లు చెప్పుకున్నాం. మా నాన్నగారు, అరే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదురా, 100 రూపాయలు ఇస్తూ 99 ఖర్చు పెట్టినవాడు ధనవంతుడు, 100 వచ్చినప్పుడు 101 ఖర్చు పెట్టేవాడు పేదవాడురా అనేవారు. ఆయన బాగా పొదుపు చేసేవారు. మాకు మరి మా నాన్నగారి పోలిక రాలేదు, మా అమ్మగారి పోలిక వచ్చింది. మా అమ్మగారు ఏమనేవారంటే, దర్జాగా ఉన్నది ఖర్చు పెట్టుకోవాలి అనేవారు. సో ఒక విధంగా అప్పు చేసి ఖర్చు పెట్టచ్చు అని, అప్పు చేసి పప్పు కూడా అనే మాట చెప్పేవారు కదా, కానీ ఉన్నది మాత్రం ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పేవారు. సరే, మా అమ్మగారిదే మేము ఎక్కువ ఫాలో అయ్యాం. అంటే ఇంకోళ్ళని అప్పడగడమును, అప్పు చేసి పప్పు కూడా చేయలేదు, కానీ బట్ ఉన్నది మాత్రం ఖర్చు పెట్టుకోవడంలో పెద్దగా ఆలోచించలేదు. 100 రూపాయలు ఉన్నప్పుడు 99 ఖర్చు పెట్టమని మా నాన్నగారు చెప్తే, 100 రూపాయలు ఉన్నప్పుడు 110 ఖర్చు పెట్టడం అనేది అలవాటైంది నాకు. దానికి కూడా ఈ ఆయిల్ కంపెనీస్లో కొంచెం దర్జాతనం ఎక్కువ ఉండేది. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడే కెరియర్లో మాకు స్విమ్మింగ్ పూల్స్, క్లబ్స్ అవన్నీ ఉండేవి. వాల్టర్ పార్క్లో, మేము వాల్టర్ క్లబ్లో అక్కడ మేము చదువుకుంటున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఎప్పటికైనా కాల్టెక్స్లో జాబ్ వస్తుందా అని మనం అనుకునేవాళ్ళం. ఇంకపోతే బిగినింగ్ నుంచే నాకు ఎయిర్ కండిషన్, ఫుల్లీ ఎయిర్ కండిషన్ ఆఫీస్, ఐమ్ టాకింగ్ అబౌట్ 1980. తర్వాత ఫారిన్ వెళ్ళడం, అక్కడ అన్నీ ఫుల్లీ ఎయిర్ కండిషన్ ఆఫీసెస్ కాబట్టి, అంటే డబ్బులు ఖర్చు పెట్టడం అన్నది పెద్ద విషయం అనిపించింది. ఎందుకంటే కంపెనీలో లక్షల కోట్లు ఖర్చు పెడితే మనం కనీసం 1000 ఖర్చు పెట్టాలి. అది ఈ చేస్తే దానితో బిగినింగ్ జాయిన్ అయ్యానే వాళ్ళు కారు ఇచ్చారు. కెరీర్ బిగినింగ్లోనే కారు ఉండేది. సో మనం పెట్టుకోవడమే. అది పెట్రోల్ కంపెనీ కాబట్టి ఊరినే ఇస్తారని చాలామంది అనుకుంటారు, కానీ ఇచ్చేవారు కాదు. అప్పుడు 10 రూపాయలు ఎంత ఉండదు లీటరు. తర్వాత ఫారిన్ వెళ్ళిన తర్వాత గల్ఫ్ కంట్రీస్లో వాటిలోనూ ఆయిల్కి, పెట్రోల్కి వాటికి పెద్ద వాల్యూ ఏమి ఉండేది కాదు. సో కారు మాట పక్కన పెడితే, డబ్బులు కూడా క్రెడిట్ కార్డు ఉంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవడంలో పెద్ద ఇదేమి ఉండదు. ఆ తర్వాత ఇచ్చుకునేటప్పుడు తెలుస్తుంది. మరి ఎలా మెయింటైన్ చేశారు అంటే, ఒకటి ఇప్పుడు మనం ఎక్కువ ఖర్చు పెడితే దాని వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి కష్టపడి పనిచేసి ఎక్కువ ఉద్యోగాలకి, ప్రమోషన్లకి, తర్వాత ఎక్కువ జీతాలకి చేయాలి. దానివల్ల ఒక విధంగా లాభం ఏంటంటే, ఎప్పుడు మారినా కూడా ఉద్యోగం బెటర్ జాబ్కి వెళ్ళాము. ఇన్ఫ్యాక్ట్ స్కై ఈజ్ ద లిమిట్ అని, తర్వాత డబుల్ యువర్ శాలరీ అని ఒక పాలసీ పెట్టుకుని ఎప్పుడు చేంజ్ చేసినా శాలరీ డబుల్కి వెళ్తుండేవాళ్ళం. సో అందువల్ల డబ్బు సంపాదించడానికి లిమిట్ లేదు, ఖర్చు పెట్టడానికి లిమిట్ లేదన్న దీంట్లో ఉన్నాం. సో ఈ మధ్యన ఏమైందంటే, నాకు అనిపించింది, ఒకటి రిటైర్ అయిన తర్వాత ఆ ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా ఖర్చు తగ్గించడం ఒకటి. రెండోది ఏమనిపించిందంటే, ఇన్ని కంట్రీలు తిరగడం వలన నాకు తెలిసింది ఏంటంటే, ఒకే వస్తువుని రూపాయికి అమ్మచ్చు, 10 రూపాయలకి అమ్మచ్చు, 100 రూపాయలకి అమ్మచ్చు. సో నేను 40 కంట్రీలు తిరగడం వలన డబ్బులు వాల్యూ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ లెవెల్లో ఉండడం చూశాను. అలా నా ఉద్యోగానికే నాకు ఇక్కడ 5,000 ఇచ్చేవాళ్ళు, నేను ఫారిన్ వెళ్తే నెలకి 1,00,000 రూపాయలు ఇచ్చేవారు. సో అదే ఉద్యోగం, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ జీతం ఎక్కువ ఉండేది. అదే అమెరికన్ కంపెనీస్లోను, ఆయిల్ కంపెనీస్లో పనిచేస్తే, నేను రష్యాలో పనిచేసినప్పుడు అసలు ఖర్చే ఉండేది కాదు. అకామిడేషను, గెస్ట్ హౌస్ అకామిడేషను, భోజనం అన్నీ ఫ్రీ, ప్లస్ ఒక కారు ఇచ్చారు, డ్రైవర్ ఇచ్చారు, సెక్రటరీ ఉండేవాళ్ళు, మన జీతం మనకి వచ్చేసేది అనమాట. సో అందువల్ల
రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ అనిపించింది ఏంటంటే మనకి శాలరీ లిమిటెడ్, మన ఇన్కమ్ లిమిటెడ్ అన్న జ్ఞానం వచ్చింది. అది వచ్చేప్పటికి 60 ఏళ్ళు అయింది, కానీ లేట్గా వచ్చింది. తర్వాత ఈ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రైస్ చూడకపోవడం అనేది అలవాటైపోయింది. సో ఒక విధంగా చెప్పాలంటే దానివల్ల పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే తర్వాత బిల్లు కట్టడానికి వచ్చినప్పుడు అమ్మో ఎంత ఖర్చు పెట్టామా అనిపిస్తుంది అనమాట. సో నేను ఫారిన్ వెళ్ళిన కొత్తలో యూరోప్ అంతా తిరిగి వచ్చాను 1992-93లో. మా అన్నయ్య అన్నాడు, వరే మొన్నే కదా వెళ్ళావు నువ్వు, వెళ్ళి ఫారిన్ అంతా తిరిగితే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతారు కదా అంటే, మళ్ళీ ఒకవేళ కనుక ఉద్యోగం కాంట్రాక్ట్ అయిపోయింది, అది ఇండియా వచ్చేస్తే డబ్బులు ఉండవు కదా అంటే, అరే అందుకు నేను వెళ్తున్నాను, నేను ఇండియా వచ్చేస్తే మళ్ళీ ఫారిన్ వెళ్ళడం అనేది అయ్యే పని కాదు, యూరోప్ అంతా ఇప్పుడే చూసేస్తే ఉద్యోగం ఉండి ఇంకా 10 ఏళ్ళు ఉన్నామంటే హాయిగా డబ్బు సంపాదించుకుంటాం, పర్వాలేదు. లేదు అనుకో, ఇండియా వచ్చిన తర్వాత అట్లీస్ట్ యూరోప్ అంతా చూసాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని. అలాగే దేశాలు తిరిగి డబ్బులు ఉన్నవని సంపాదించినేమో ఈ ట్రావెల్స్కి, వాటికి వీటికి, హోటల్స్కి వాటికి ఖర్చు పెట్టడం అనేది అది ఒక లైఫ్ స్టైల్, దానికి మనం ఏం చెప్పలేము. సో ఎందుకు చెప్పొచ్చేటంటే ఇవాళ మనం దానివల్ల నష్టాలు చెబుతాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం లెక్క చూడకుండా ఖర్చు పెడతామో, మా నాన్నగారు అనేవారు, అరే నీకు బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో నీకు తెలుసా అని. నాన్నగారు అన్నీ పెద్ద డబ్బులు ఏం లేవండి మనకి, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని డబ్బులు ఉన్నాయి అవి చూసుకోవాలంటే ఆ మాత్రం తెలుసండి అన్న. మొన్న రోజున ఏమైందంటే ఓ బ్యాంక్ వెళ్తే వాడు, అరే ఎంత ఉందిరా అంటే ఏదో ఎంత ఉందని చెప్పాడు. నా లెక్కకి వాళ్ళ లెక్కకి 2 లక్షలు తక్కువ వచ్చాయి. నేను అదేంటా 2 lakhs తగ్గించింది అంటే, 2 lakhs కదా సార్, మీరు ఎప్పుడు అదేంటిది డిపాజిట్లు వేయడమే కానీ తీయడం ఉండేది కాదు కదా అనేవాడు. నేను అదేంట్రా బాబు నువ్వు ఎప్పుడు ఖర్చు పెట్టామో తెలియలేదురా, నాకు గుర్తురాదురా అంటే, అప్పుడెప్పుడో తర్వాత చూస్తే తెలిసిందంటే క్రెడిట్ కార్డుకి డబ్బులు ఎక్కువ అని చెప్పి ఆ 2 lakhsకు దానికి అడ్జస్ట్ చేసాం అనమాట. అందువల్ల మొన్న జనవరిలో 70th year వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అనుకుంది ఏంటంటే, సో లేదు, మనీ అన్నది మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. మా నాన్నగారు చెప్పింది నేను ఫాలో అవ్వలేదు, కానీ ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు కనుక ఫాలో అవ్వకపోతే ఇంకెప్పుడు ఫాలో అవుతాం, సరే అని చెప్పి ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టడానికి మొదలుపెట్టాం, ఒక అకౌంట్ రావడం మొదలుపెట్టాను. విచిత్రం ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా ఖర్చు అయిందో అలాగే ఖర్చు అయింది, డిఫరెన్స్ ఏం అవ్వలేదు. అదేంటి తగ్గాలి కదా అని అనుకున్నాను. ఎందుకంటే మన ఇన్కమ్ జీరో అయినప్పుడు అదేంటిది ఎక్స్పెండిచర్ కూడా ఇది అవ్వాలి కదా. సరే జనవరిలో నేను ఈ ఏడాది డిసైడ్ చేసింది ఏంటంటే ఎకానమీ చేయాలని చెప్పింది. సో ఇవాళ యథాలాపంలో నేను ఏంటంటే ఈ పొదుపు అన్నది ఎలా వరకు చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం కూరగాయలు తింటాం, కూరగాయలు తిన్న తర్వాత ఎక్కువ మిగిలితే ఆ ఊరగాయలు పాడవు. అన్నం అవి వాసన రావచ్చు కానీ ఊరగాయలు వాసన, ఊరగాయలు మళ్ళీ దొరకవు కూడా. సో అందుకని ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే ఆ ఊరగాయలు తీసి మిగిలిన ఆవకాయ పెచ్చులు అవి పెట్టడం, మళ్ళీ సాయంకాలం నంచుకోవడం పెట్టడం. సో మా ఆవిడంది, మీరు అతివృష్టి అనావృష్టిలో ఉన్నారు, అప్పుడేమో డబ్బులు అలా ఖర్చు పెట్టారు, ఇప్పుడేమో ఆవకాయ పెచ్చులు వస్తున్నారు అని. దాన్ని అలా కాదు, లేదు ఇంకో రకంగా చేస్తానని చెప్పి మా డ్రైవరు వచ్చావు. వాడు ఈ మధ్యన సరిగ్గా రావట్లేదు. సరే మా అమ్మగారు పోయిన తర్వాత నేను రెగ్యులర్గా వెళ్ళడం కూడా తగ్గింది కాబట్టి డ్రైవర్లు కూడా రెగ్యులర్గా రావట్లేదు. సరే ఇవాళ డ్రైవర్ రాకపోతే మనకి ఓ 1000 రూపీస్ కలిసి వచ్చాయనుకోవడం, లేదా కడిగితే 100 రూపాయలు ఇచ్చేవాడిని. సో ఇప్పుడు మనమే కడుక్కుని 100 రూపాయలు సంపాదించాం అనుకోవడం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, డబ్బులు అన్నవి పాకెట్లోకి వెళ్ళాలి కానీ బుర్రలోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే బుర్రలోకి వెళ్తాయో వాడు పిసిని కొట్టేనా అవుతాడు, లేదా బాగా స్పెండ్ చేసేని వాడు అవుతాడు. అది జేబులోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మన అవసరం దాన్ని ఖర్చు పెడతాం. మా నాన్నగారు ఏమనేవారంటే, అరే అవసరమైతే 100 రూపాయల్లో ఖర్చు పెట్టాలరా, లేకపోతే రూపాయిని కూడా 100 రూపాయలలాగా జాగ్రత్తగా ఉంచుకోవాలరా అనేవారు. మరి ఆయన చెప్పిన వాటిలో నేను తప్పకుండా ఫాలో అవ్వంది ఏంటంటే ఈ డబ్బు దాని గురించి. దానికి బాబా గారు కూడా విషయం చెప్పేవారు,
అరే నువ్వు సమయాన్ని ఎప్పుడైతే ఎక్కువ ఏమంటుంది దాన్ని వాల్యుబుల్గా చూడవో, నీళ్లు కడుక్కుంటున్నప్పుడు నీళ్ళని ఎప్పుడైతే నువ్వు విలువగా తక్కువ వాడుకోకుండా ఉంటావో, డబ్బులు కూడా అలాగే ఖర్చు పెడతావురా. సో అందువల్ల మొట్టమొదట సమయాన్ని బాగా ఉపయోగించుకోవడం నేర్చుకో. తర్వాత నీళ్లు అది కడుక్కునేటప్పుడు ఎంత అవసరమైతే అంతవరకు కడుక్కో అని చెప్పారు. సో ఇప్పుడు మొదలుపెట్టింది ఏంటంటే రెండు మొదలుపెట్టా. సో ఆ నీళ్ళని సమయాన్ని మనం సరిగ్గా వినియోగించుకుంటే ఎప్పటికైనా డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవడం కూడా జాగ్రత్త వస్తుందని. అందువల్ల వాడెవడో అంటాడు డబ్బుల్ని నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు అంటారు కదా. సో నీళ్ళని ఎప్పుడైతే మనం తక్కువ వాడతామో ఆటోమేటిక్గా డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గుతుంది. తర్వాత ఇంకొక రియలైజేషన్ ఏంటంటే, మనం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఎప్పుడైతే తగ్గిస్తామో అది ఎవరికైనా దానానికి వాటికి ఇవ్వచ్చు అని చెప్పని. సో అది కూడా ఒక దీనికి నేను ఇదివరకు ఏం చెప్పేవాడిని, దానం ఇచ్చేదే ఖర్చు పెట్టేదే మిగిలిన దానం ఇస్తామని అనేవాడిని. సో అలాగా ఇవాళ యథాలాపం చెప్పింది ఏంటంటే, ప్రజలందరికీ డబ్బులు ఖర్చు పెట్టడం అన్నది ఒక అలవాటుగా తయారు చేశారు గవర్నమెంట్ అని కాదు, క్యాపిటలిస్టులు. సో దానివల్ల ఏమవుతుందంటే డబ్బులు ఉన్నవాడు ఖర్చు పెట్టడం వేరు, లేనివాడు ఖర్చు పెట్టడం వేరు. అందువల్ల సో నైదర్ ఏ బారోయర్ నార్ ఏ లెండర్ బీ అన్నారు. అలాగా ఎవరి దగ్గర అప్పు చేయకూడదు, అలాగే ఇంకోళ్ళకి అప్పు కూడా ఇవ్వకూడదు. అది మాత్రం మా నాన్నగారు చెప్పింది నేను ఫాలో అయ్యాను. నా ఉన్న డబ్బులే ఖర్చు పెట్టుకున్నాను, మా అమ్మగారు చెప్పినట్టుగా దర్జాగా. సో ఇప్పుడు ఏమన్నానంటే కొంచెం విజ్ఞత వచ్చి ఇంత అని లిమిట్ పెట్టుకోవడం, దానికి ఒక పుస్తకం తీసుకుని రోజు ఎంత ఖర్చు పెట్టామో అకౌంట్ రాసుకోవడం మొదలుపెట్టాను. దేవుడి దయ వల్ల ఇంకో 10 ఏళ్ళకి మరి కొంచెం ఫిస్కల్ డిసిప్లిన్ అంటారు, అది వస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మన దేశంలో కూడా చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పు ఉంది వాళ్ళకి. అమెరికాకి $40 ట్రిలియన్ అప్పు ఉందట, చైనాకి $20 ట్రిలియన్ అప్పు ఉందట, అండ్ జపాన్కి $9 ట్రిలియన్ అప్పు ఉందట. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ప్రతి వాళ్ళకి అప్పు ఉంది. సో మా నాన్నగారు ఏమనేవారు అంటే, అరే ధీరుభాయ్ అంబానీకి నువ్వు ఎన్ని కోట్లు ఉన్నాయి ఆస్తి చూస్తున్నావు కానీ ఎంత అప్పు ఉందో చూడట్లేదురా, నాకు హాయిగా పడుకుంటే కప్పు చూస్తే అప్పు గుర్తురాదు, నాకు నేను ఏమీ అప్పులు లేకుండా నేను ఉన్నాను రా అనేవారు. సో నేను కూడా అప్పులు లేకుండానే ఉన్నాను ఇంతవరకును, కానీ ఖర్చు పెట్టడం మాత్రం తగ్గించాలని అనుకుంటున్నాను. సో ఇవాళ యథాలాపంలో ఇది సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పలప్రగడ.